ఈరోజు దేవుని మాట మలాకి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము, పాత నిబంధన, క్రొత్త నిబంధన, 2 నిబంధనల సంపుటి. క్రొత్త నిబంధన గ్రంథమునకు పాత నిబంధన గ్రంథమునకు మధ్యకాలం 400 సంవత్సరాలు. దేవుడు తన ప్రజలతో మాట్లాడకుండా మౌనంగా ఆయన ఉండిపోయారు. అయితే క్రొత్త నిబంధనలో ఆయన రక్షకునిగా లోకంలోనికి వచ్చుటకు ముందు పాత నిబంధనలో ఎన్నో ప్రవచనాలను ప్రవక్తలు ప్రవచించారు. పరిశుద్ధ గ్రంథములోని దేవుడైన యెహోవా ముందుగానే జరగబోవు దానిని, తాను జరిగింపబోవు సంగతులను తెలియచేశారు. ఈ ధ్యాన వాక్యంలో 4 ప్రవచన వాక్యములు మనకు కనబడుతున్నాయి. మొదటిది, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అన్నమాట. ఇది యేసుక్రీస్తు ప్రభు లోకములో కన్య మరియకు జన్మించక ముందుగానే ఆయన లోక రక్షకుడని ఆయన దూతను ముందుగా దేవుడు పంపించి ప్రకటింపచేశారు. ఇది మొదటిది. అతడు ఏలియా ఆత్మ గలవాడై ప్రభు మార్గమును సిద్ధపరిచి బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి ఈ మాట మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యములో కేకవేయి ఒకని శబ్దమని ప్రవక్త ద్వారా చెప్పబడిన వాడితడే అని రాయబడింది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో 2వ ప్రవచనం, మీరు వెతుకుచున్న ప్రభువు, మీరు కోరు నిబంధన దూత అనగా ప్రభు అయిన యేసుక్రీస్తే అనే విషయాన్ని ప్రవక్త అయిన యెషయా 600 సంవత్సరాలకు ముందుగానే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పారు. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్య గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టునని ముందుగానే ఆయనను గూర్చి ప్రవచనములు ప్రవచించారు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును, ఇది 3వ ప్రవచనం. లూకా సువార్త 2వ అధ్యాయంలో ప్రభువు ఈ భూమి మీద జన్మించిన తరువాత 8వ దినమున దేవుని మందిరమునకు తీసుకుని రాబడిన సమయంలో 2వ అధ్యాయం 25వ వచనంలో సొమయోను ప్రభువుని ఎత్తుకుని దేవుని మహిమపరుస్తారు. అక్కడ దేవుని మందిరంలోనే 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయం విడువక నిత్య ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తున్నటువంటి ప్రవక్తిని అయిన అన్న శిశువుగానున్న ప్రభువును చూచి విమోచనము కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి ఆమె మాట్లాడుతుంది అని 2వ అధ్యాయం 38వ వచనంలో లూకా సువార్తలో చెప్పబడింది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వ్రాయబడింది. ఇది 4వ ప్రవచనం. ఆయన వచ్చు దినమును ఎవరు సహించగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు అన్నమాట 2వ రాకడలో యూదా గోత్రపు సింహముగా తన ప్రజలను ఎదుర్కొనుటకు రానయున్న ప్రభువును గూర్చి చెప్పబడింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడని చెప్పబడింది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చునని చెప్పబడింది. ఈ యుగము అంతము అయిపోయే సమయం చాలా దగ్గరగా ఉంది. కాబట్టి లోకములోని మానవులందరూ ఆయన ఉగ్రత దినమందు నశించిపోకుండా పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది సువార్తను నమ్మి యేసుక్రీస్తును ప్రభువుగా స్వంత రక్షకునిగా అంగీకరించిన వాడే రక్షింపబడతారు అని చెప్పబడింది. నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు సెలవిచ్చారు. కనుక నమ్మి బాప్తిస్మము పొంది యేసును రక్షకునిగా స్వీకరించారు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినని చెప్పబడింది. నాశనమును గూర్చి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన కంసాలి అగ్ని వంటివాడు,
మరియు చాకలి సబ్బు వంటివాడు అని చెప్పబడింది. ఈ మాట యొక్క అర్థము మానవాళి పాపములను ఆయన క్షమించి తన శిలువ రక్తములో ఆయన శుద్ధి చేయువాడై ఉన్నాడు. అలాగే కంసాలి అగ్ని ఎలా వెండిని మస్టును శుభ్రపరచును, అలాగే బంగారును ఎలా శుద్ధి చేయును, మన పాపములను శుద్ధి చేయును గనుక పాపములు క్షమించబడి రక్షింపబడదాం. అట్టి ధన్యత ఆయనే మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మార్గము సిద్ధపరచుటకై నా దూతను పంపుచున్నాను.